ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఎస్ఐఆర్ వ్యతిరేక పిటిషనర్లు కోర్టు కోరినప్పటికీ తొలగించబడిన ఓటర్ ఆధారాలను ఎందుకు సమర్పించలేకపోయారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉండవచ్చు? సుప్రీంకోర్టు నియమించిన పారాలీగల్ వాలంటీర్లు కూడా ఓటర్లు ఎందుకు సంప్రదించలేకపోయారు? ఈ విషయంలో రాజకీయ పార్టీలైన రాహుల్ కాంగ్రెస్, ఆర్జేడీ పాత్ర ఎంతవరకు దీనిలో ఉంది? సామూహిక తొలగింపులు సరిగ్గా జరిగాయని, మరణం లేదా వలస కారణంగా తొలగింపులు జరిగాయని కోర్టు అభిప్రాయపడటానికి గల ఆధారం ఏంటి? గతంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కూడా ఇదే విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిందా? ఇక భారత్ బదులుగా భారత్ మారిపోయిందనే ప్రకటన ప్రస్తుత దేశ రాజకీయాలు, రక్షణ విధానం మరియు న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులను ఎలా సూచిస్తుంది? నాటి భారత్ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేది. నేటి భారత్ ఒక చెంప మీద కొడితే మొత్తం 32 పళ్ళు రాలగొడుతోంది. భారత్ బదులుగా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. బెంగాల్లో 8,000 గ్రామాల్లో బెంగాల్ స్థానికులు లేకుండా చేశారా, లేదా ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్లే విధంగా వారు పారిపోయే విధంగా చేశారా? ఒక్క బెంగాల్లోనే 8,000 గ్రామాల్లో భారతీయులను తరిమిందెవరు? ఇప్పుడు ఆ 8,000 గ్రామాల్లో భారతీయులు లేకుండా ఎవరు ఉంటున్నారు? వారికి ఏ విధంగా భారతీయ పౌరసత్వం లభించే విధంగా చర్యలు చేపట్టారు? సేవ్ బెంగాల్ నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ పిబి వరాలే బెంచ్ బీహార్ లో ఎన్నికల సంఘం చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను విచారించింది. ఈ ఎస్ఐఆర్ వల్ల 1.5 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి అని అంటే కొన్ని అంచనాల ప్రకారం తేల్చారు. మరి ఇది పెద్ద ఎత్తున ఓటు హక్కు రద్దును కలిగించింది అని సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఈ తొలగింపులు అన్యాయమైనవని, అలాగే ఆర్టికల్ 326 అంటే వయోజనులు ఓటు వేసే హక్కుని సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించాయని, చాలా మంది ఓటర్లకు విచారణ అవకాశం లేకుండా ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు. అయితే ఎస్ఐఆర్ అనేది నకిలీ లేదా బోగస్ ఓటర్లను తొలగించడానికి రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950 ప్రకారమే జరిగిందని ఎన్నికల సంఘం చెప్పింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించింది. అవేంటో ఒక్కసారి చూద్దాం. మనం బీహార్ లో మేము ఒక విచిత్రమైన పరిస్థితి చూసాం. ఎవరి పేరు అయినా ఓటర్ల లిస్ట్ లో తొలగించబడితే ఫిర్యాదు చేయమని మేము పదే ఆదేశాలు ఇచ్చాం. మా హీరో లీగల్ వాలంటీర్స్ ని కూడా పంపించాం. అయినా మా ఓట్ తొలగించారు అని ఫిర్యాదు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇది ఒక పాయింట్ చూసుకున్నట్లయితే, ఇక రెండో పాయింట్ అయితే పెద్ద ఎత్తున ఓటర్ల పేరు ఓటర్ల లిస్టుల నుండి తొలగించబడ్డాయి అనే అభిప్రాయం ముందు వెలువడింది. మేం కూడా అనుమానపడ్డాం. అయితే చివరకు ఏమైంది? ఓటర్ల లిస్టు నుండి పేర్లు తొలగించబడిన ఆ స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రభావం కనిపించలేదు. ఇక్కడ తమ పేరు తొలగించబడినట్లుగా ఆరోపిస్తూ ఒక్క ఓటర్ కూడా వ్యక్తిగతంగా రాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మాస్ డిలీషన్ అనేటటువంటి ఆందోళనలను గుర్తించినప్పటికీ కూడా వ్యక్తిగత ఫిర్యాదులు లేకపోవడం గమనార్హమని చెప్పింది. ఇకపై పేరు తొలగించబడిన ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు వచ్చి గుర్తింపు కార్డు చూపిస్తే టెండర్డ్ బ్యాలెట్ అంటే రూల్ 49.0 ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని, ఒక నిజమైన ఓటరు కూడా హక్కు కోల్పోకూడదు అని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి అయితే చెప్పింది. అయితే పేర్లు తీసేసిన ఓటర్లు నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళలేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకవేళ నిజంగా అన్ని వేల మంది నిజమైన ఓటర్ల పేర్లు ఓటర్ల లిస్ట్ లో తీసివేయబడి ఉంటే అటువంటి ఓటర్లలో కొందరైనా కూడా సుప్రీంకోర్టు నియమించిన పేరా లీగల్ సహాయకులను కలిసి ఫిర్యాదు చేసి ఉండేవారు. లేదా దీనిని అతిపెద్ద సమస్యగా చిత్రీకరించిన రాహుల్ కాంగ్రెస్ పార్టీని లేదా ఇతర ఆర్జేడీ వంటి పార్టీలను కలిసి ఫిర్యాదు చేసి ఉండేవారు. పోనీ ఓటర్లు ఆ పని చేయకపోయినా గాని కాంగ్రెస్ మరియు ఆర్జేడీ వంటి పార్టీలు లేదా కేసు వేసినటువంటి ఎన్జిఓలు, ప్రశాంత్ భూషణ్ వంటి లాయర్లు లేదా యోగేంద్ర యాదవ్ వంటి సామాజిక కార్యకర్తలు ఇటువంటి ఓటర్లను గుర్తించి తగు ఆధారాలతో సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేయవలసింది.
ఇక ఇలా ఓటర్ల లిస్ట్ నుండి తొలగించబడినటువంటి కనీసం ఒక 15 మందిని చూపించండి అని ఎస్ఐఆర్ వ్యతిరేక ముఠాను ఒక పరిస్థితిలో సుప్రీంకోర్టు పదే పదే కోరినా మరి ఈ ముఠ ఎందుకు సుప్రీంకోర్టుకి ఆధారాలు ఇవ్వలేదు? అదే సుప్రీంకోర్టు నిన్న ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గతంలో కూడా అంటే అక్టోబర్ నెలలో కూడా నేటి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీహార్ వంటి రాష్ట్రాల్లో సామూహిక తొలగింపుల గురించి రాజకీయ పార్టీలు విస్తృత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఒక్క బాధిత ఓటర్ లేదా బూత్ లెవెల్ ఏజెంట్ అంటే బిఎల్ఏ కూడా కోర్టులో నిర్దిష్ట తొలగింపును సవాల్ చేయడానికి ఆధారాలతో ముందుకు రాలేదని పేర్కొంది. ఇక దీని ఫలితంగా మరణం, వలస లేదా నకిలీ కారణంగా తొలగింపులు సరిగ్గా జరిగాయని కోర్టు అయితే అభిప్రాయపడింది. జై శ్రీరామ్, జై భారత్, భారత్ మాతా కీ జై. సో ఇది ఇవాల్టి మన నవత టీవీలో ఎస్ఐఆర్ గురించి ప్రత్యేక కథనం. మరొక ప్రత్యేక కథనంలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.